అతను ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా ఆ రకంగా చేస్తామని, దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ తర్వాత ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు గత 5 సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంట్ను, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా ఒక 3-4 ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సి వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత 5 సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందులను పాలు చేసినారు. ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, ఒక కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ, తర్వాత నన్ను కూడా కడప నుంచి పులివెందులకు పోతుంటే కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు 11 సీట్లు ఇచ్చే మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరూ కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫా అని కార్యకర్తలకు ఒక ధైర్యం నింపేదానికి మీ దానికి ఈ స్థాయికి దిగజారడం అనేది, అంటే ఇది నైతికతకు, నైతిక విలువలకు, పార్టీ నైతికతకు సంబంధించిన విషయాలను కూడా పక్కన పెట్టి మా గవర్నమెంట్ వచ్చి మేము విడిచేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం అనేది తర్వాత ఇంతవరకు ఎప్పుడు కాలే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వస్తే అని మాట్లాడడం ఇది ఇంకా ఎంత ఆశ్చర్యకరమో. అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ప్రజలే. ఈరోజు మేము సంవత్సరం పాలన పాలనలో కొన్ని హామీలు అమలు పరిచినాం. ఇంకా 1-2 ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఇది కానీ అన్నదాత సుఖీభవ తొందరలో ఇవన్నీ ఇంకా 2-3 చేసేటి కూడా డేట్లు షెడ్యూల్ ఇచ్చి చేస్తూ ఉండి కూడా మీరు ప్రజలకు పోండి, మనం పరిపాలన చేయబట్టి సంవత్సరమైంది, సంవత్సరంలో ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ పథకాలన్నీ అందుతున్నాయా, మన మీద ఏముంది, మీరే డైరెక్ట్ ప్రజల్లోకి పోండి ధైర్యంగా ఈరోజు మమ్మల్ని ప్రజల్లోకి పంపిస్తా అంటే అసలు తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసినారు సార్ అని ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు ఆ రకంగా చెప్తా మా పరిపాలన ఇంత సజావుగా సాగుతా అంటే నెక్స్ట్ మేము వస్తామని కార్యకర్తలను భ్రమలో నింపి మీ కార్యక్రమాలకు, మీ మీటింగులకు జనం వచ్చేదానికి, పబ్బం గడుపుకునేదానికి ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకుంటారో అసలు ఈ మధ్య ఒక పల్లెలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనం వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం, అలాంటిది జగన్ అతను ముఖ్యంగా ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అలాగే కమలాపురం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా ఆ రకంగా చేస్తామని, దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ తర్వాత ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ సంస్కృతి, వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అసలు గత 5 సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంట్ను, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు, తర్వాత కృష్ణమోహన్ కావచ్చు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా
ఒక ముగ్గురు నలుగురినే ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సింది వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత 5 సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందుల పాలు చేసినారు. ఒక అచ్చెన్నాయుడు అరెస్ట్ కానీ, ఒక కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ కానీ, అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ, తర్వాత నన్ను కూడా కడప నుంచి పులివెందులకు పోతుంటే కిడ్నాప్ చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు 11 సీట్లు ఇచ్చే మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే రఫా అని కార్యకర్తలకు ధైర్యం నింపేదానికి మీ దానికి ఇంత ఈ స్థాయికి దిగజారడం అనేది అంటే ఇది నైతికతకు, నైతిక విలువలకు, పార్టీ నైతికతకు సంబంధించిన విషయాలను కూడా పక్కన పెట్టి మా గవర్నమెంట్ వచ్చి మేము విడిచేస్తాం, చంపేస్తాం, పొడి చేస్తామని మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం అనేది తర్వాత ఇంతవరకు ఎప్పుడు కాలే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వస్తే అని మాట్లాడడం ఇది ఇంకా ఎంత ఆశ్చర్యకరమో. అసలు వాళ్ళు ఏమనుకుంటారో ఒకసారి ప్రజల్లోకి ఈరోజు మేము సంవత్సరం అయింది సంవత్సరం పాలనలో కొన్ని హామీలు అమలు పరిచినాం. ఇంకా 1 ఆగస్టు 15వ తేదీ మహిళలకు ఇది కానీ అన్నదాత సుఖీభవ తొందరలో ఇవన్నీ ఇంకా 2-3 చేసేటి కూడా డేట్లు షెడ్యూల్ ఇచ్చి చేస్తూ ఉండి కూడా మీరు ప్రజలకు పోండి మనం పరిపాలన చేయబట్టి సంవత్సరం అయింది. సంవత్సరంలో ఎవరెవరికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ పథకాలన్నీ అందుతున్నాయా, మన మీద ఏముంది, మీరే డైరెక్ట్ ప్రజల్లోకి పోండి ధైర్యంగా ఈరోజు మమ్మల్ని ప్రజల్లోకి పంపిస్తా అంటే అసలు తల్లికి వందనం కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేసినారు సార్ అని ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్ అని మాకు ఆ రకంగా చెప్తా మా పరిపాలన ఇంత సజావుగా సాగుతా అంటే నెక్స్ట్ మేము వస్తామని కార్యకర్తలను భ్రమలో నింపి మీ కార్యక్రమాలకు, మీ మీటింగులకు జనం వచ్చేదానికి, పబ్బం గడుపుకునేదానికి ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకుంటారో అసలు ఈ మధ్య ఒక పల్లెలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనము వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలకు, మీ మీటింగులకు జనం వచ్చేదానికి, పబ్బం గడుపుకునేదానికి ఈ రకమైన కామెంట్లు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళు ఎందుకు ఆ రకంగా అనుకుంటారో అసలు ఈ మధ్య ఒక పల్లెలేకపోతే వాళ్ళ భర్త వచ్చి తాగి చనిపోయినాడట. ఆమె చెప్తాంది, అమాయకురాలు ఆమె చెప్తాంది, సార్ ఇప్పుడు పహల్గామ్ దాడిలో 26 మంది చనిపోతే మనము వేరే దేశం మీదకి యుద్ధమే ప్రకటించినాం. అలాంటిది జగన్మోహన్ రెడ్డి మందు